ఒకవేళ మీరు ఈ 3 సైన్స్ ఉంటే మీకంటే పెద్ద ఇడియట్ ఇంకొకరు ఉండరు. నెంబర్ 1, మీకు అండ్ మీ మైండ్ కి ఈ మూమెంట్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పని ఏంటి అని ఎప్పుడు తెలిసి ఉంటుంది. అయినా కూడా మీరు ఆ పని నుంచి పారిపోయి మోటివేషనల్ అండ్ ప్రొడక్టివ్ వీడియోస్ వైపు వెళ్తారు. ఇలా చేయడం వల్ల మీ మైండ్ కి ఒక ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారని అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పనిని పోస్ట్ పోన్ చేయడానికి ఒక తెలివైన మార్గం. నెంబర్ 2, పొద్దున్న లేవగానే రీల్స్ స్క్రోల్ చేయడం లేదా రోజంతా సోషల్ మీడియాని ఓవర్ కన్స్యూమ్ చేయడం. అలా చేసిన తర్వాత మీకు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఫస్ట్ మీ వర్క్ తో స్టార్ట్ చేయండి. రోజులో కొన్ని టాస్క్ తయారు చేసుకొని వాటిని పూర్తి చేయండి. తర్వాత మిగిలిన టైంలో ఎంజాయ్ చేయండి. దీనివల్ల మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, అలానే ఎంజాయ్ కూడా చేయగలుగుతారు. నెంబర్ 3, నాకంటూ ఒక టైం వస్తుంది అని రోజంతా మూవీస్, వెబ్ సిరీస్ ఎక్సెట్రా చూస్తూ మీ రోజును గడిపేయడం. అండ్ ఒకవేళ మీరు యాక్షన్స్ తీసుకోకపోతే మీలో ఎంత టాలెంట్ ఉన్నా దేనికి పనికి రాకుండా పోతుంది. ఇంకొక పక్క మీ చుట్టూ ఉన్న వాళ్ళ యాక్షన్స్ తీసుకుంటూ సక్సెస్ వైపు అడుగులు వేస్తారు. మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో కమెంట్ చేయండి. వాటి సొల్యూషన్ నెక్స్ట్ రీల్స్ లో చూద్దాం. నేను లాస్ట్ 8 మంత్స్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతున్నా. ఒకటే గోల్, 2 మిలియన్ ఫాలోవర్స్. గోల్ కి ఇంకా 120 డేస్ మాత్రమే మిగిలింది. సో ఫాలో అయి ఈ మిషన్ లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఈ 3 సైన్స్ ఉంటే మీకంటే పెద్ద ఇడియట్ ఇంకొకరు ఉండరు. నెంబర్ 1, మీకు అండ్ మీ మైండ్ కి ఈ మూమెంట్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పని ఏంటి అని ఎప్పుడు తెలిసి ఉంటుంది. అయినా కూడా మీరు ఆ పని నుంచి పారిపోయి మోటివేషనల్ అండ్ ప్రొడక్టివ్ వీడియోస్ వైపు వెళ్తారు. ఇలా చేయడం వల్ల మీ మైండ్ కి ఒక ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారని అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పనిని పోస్ట్ పోన్ చేయడానికి ఒక తెలివైన మార్గం. నెంబర్ 2, పొద్దున్న లేవగానే రీల్స్ స్క్రోల్ చేయడం లేదా